Hello students, in today's class we are going to cover up with short answer questions, okay, from the chapter of haloalkanes and haloarenes, okay, and some of the questions which are there in short answers are being repeated even in long answers as well as in very short answer questions as well as in additional exercises also, okay. So whatever the questions that are repeated for the next coming videos, sometimes you need to refer this video also for getting answers for that questions, okay. So repeated questions మీరు ఎక్కువ చేసుకుంటుంటే the more you remember, okay. So అన్నీ కూడా ఖచ్చితంగా రాసుకొని ప్రాక్టీస్ చేయాలి, okay. So let us start with short answer questions from haloalkanes and haloarenes. So give the IUPAC names of the following compounds. This is the first question. So ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి CH3 CHCl CHI CH3 ఇలా ఇచ్చారు. సో దిస్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ లైక్ కీప్ ద సబ్స్టిట్యూయెంట్స్ యాజ్ సైడ్ చైన్స్. చూడండి, CH3 CHకి ఒక Cl అటాచ్ అయ్యింది, అలాగే నెక్స్ట్ CHకి ఒక I అటాచ్ అయింది, ఓకే. అండ్ దెన్ కమింగ్ next is CH3. So this is the structure which is given to you. We have to write IUPAC name of this compound, okay na. So ikkada ee Cl ante chloro, I ante iodo. Here you have 4 carbon atoms, so it is butane, okay. So మనం ఇట్ని బ్యాక్ నుంచి నెంబర్ ఇచ్చుకుంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా చెక్ చేసుకోండి, బ్యాక్ నుంచి కాదు ఫ్రంట్ నుంచే నెంబర్ ఇచ్చుకుందాం. సో 1 2 3 4 ఇది క్లోరో, ఇది అయోడో. క్లోరో కమ్స్ ఫస్ట్, alphabetical order. So numbers కూడా మనం అలాగే ఇచ్చుకుందాం. సో నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ ఈజ్ వాట్? 2 chloro 3 iodo butane. 1 2 3 4 ఉన్నాయి కదా, butane, ఓకే. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్, ఓకే. నెక్స్ట్ సెకండ్ చూడండి. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి Cl CH2 CH డబుల్ బాండ్ CH2 సింగిల్ బాండ్ Br అని ఇచ్చారు, ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ రూట్ వర్డ్ వచ్చేసి 1 2 3 కార్బన్ ఐటమ్సే ఉన్నాయి, ఓకేనా. 4 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి. CH డబుల్ బాండ్ CH2 కదా, 4 కార్బన్ ఐటమ్స్ ఉన్నాయి, ఓకే. CH డబుల్ బాండ్ CH2 Br ఇది ఇచ్చారు మనకి. సో 4 కార్బన్ ఐటమ్స్ ఆర్ దే, సో ఇట్ ఈస్ బ్యూట్, ఓకే. ఇటు పక్క నుంచి అయితే క్లోరో, ఇటు పక్క నుంచి అయితే బ్రోమో కమ్స్ ఫస్ట్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో మనం నంబరింగ్ ఇలా ఇచ్చుకుందాం. సో 1 బ్రోమో 4 క్లోరో, 1 బ్రోమో 4 క్లోరో బ్యూట్ 2 ఈన్ is the name of this compound. 1 bromo 4 chloro bute 2 ene, okay. So this is the second question. Next, so question number 3 చూడండి. CCl3 taken thrice CCl అంటే ఇది ఒక కార్బన్, ఆ కార్బన్కి CCl3 3 టైమ్స్ కనెక్ట్ చేసి ఉన్నాయి అన్నమాట, ఓకే. సో దీన్ని క్లారిటీగా రాసుకుందాం. చూడండి, దిస్ ఇస్ ద కార్బన్ విచ్ ఐఎమ్ కీపింగ్ హియర్, and to that 1 chlorine is connected, and to that CCl3లు 3 కనెక్ట్ అయి ఉన్నాయి, ఓకేనా. CCl3, ఓకే. సో దీన్నే ఇలా రాసుకున్నాను అనమాట, ఓకే. సో ఇప్పుడు మీకు ఏంటంటే నంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ఐడెంటిఫై చేయండి, సో దట్ రూట్ వర్డ్ యూ కెన్ ఐడెంటిఫై. ఇప్పుడు చూడండి 1 2 3 దిస్ ఈజ్ యువర్ రూట్ వర్డ్, ఓకేనా. సో రూట్ వర్డ్ వచ్చేసి ప్రోప్ వస్తుంది మీకు, ఓకే. సో ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్, ఇది థర్డ్ కార్బన్ అనుకున్నారు అనుకోండి, ఓకే. ఫస్ట్ కార్బన్కి 3 క్లోరిన్లు, సెకండ్ కార్బన్కి 1 క్లోరిన్, థర్డ్ కార్బన్కి అగైన్ 3 క్లోరిన్స్, ఓకే. అండ్ సెకండ్ కార్బన్కి కూడా మళ్ళీ CCl3 ఉంది, ఓకే. సో ఇది యాక్చువల్గా 3 కార్బన్ ఐటమ్స్ కంటిన్యూస్ కార్బన్ చైన్ ఉంది కాబట్టి మనం ఏమనుకోవాలి? ప్రొపేన్ అనుకోవాలి, ఓకే. ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయో చూడండి. సో ఎన్ని క్లోరిన్స్ అటాచ్ అయ్యి ఉన్నాయో, ఏ నెంబర్ దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ కార్బన్కి 3 క్లోరిన్లు, సో 1 1 1. సెకండ్ కార్బన్కి 1 క్లోరిన్, సో 2, థర్డ్ కార్బన్కి 3 క్లోరిన్లు, ఓకే. ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 6 7, ఓకే.
హెప్టాక్లోరో 7 క్లోరిన్లు ఉన్నాయి కాబట్టి మనం ఏమని రాయొచ్చు, హెప్టాక్లోరో. ఓకే, అండ్ ఈ సెకండ్ కార్బన్కి CCl3 ఉంది. మనం CH3 ఉంటే మిథైల్ అంటున్నాం. ఓకే, CH3 ఉంటే మిథైల్ అనేస్తాం, 2 మిథైల్ అలా అనేస్తాం. కానీ ఇక్కడ CCl3 ఉంది అంటే ట్రైక్లోరో మిథైల్ అనమాట. ఓకేనా, హెప్టాక్లోరో 2 ట్రైక్లోరో మిథైల్ propane. ఓకే, సో దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. చూడండి కొంచెం కాంప్లికేటెడ్గా ఇచ్చాడు, మనం ఐడెంటిఫై చేసుకొని మీరు నేమ్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, చూసారా ఈ 3 కార్బన్స్, ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక 3 కార్బన్స్, టోటల్గా 7 క్లోరిన్స్ కాబట్టి హెప్టాక్లోరో అని రాసుకుంటాం. సెకండ్ కార్బన్కి మిథైల్ గ్రూప్ బదులు CH3 బదులు CCl3 ఉంది. సో ట్రైక్లోరో మిథైల్, ఇది మిథైల్ గ్రూపే కానీ హైడ్రోజన్స్ బదులు క్లోరిన్స్ ఉన్నాయి. ఓకే, సో అది అప్పుడు ఏమవుతుంది, క్లోరోమిథైల్ అవుతుంది. 3 క్లోరిన్సే ఉన్నాయి కాబట్టి ట్రైక్లోరోమిథైల్ అవుతుంది. ఓకేనా, సో 2 ట్రైక్లోరోమిథైల్ ప్రొపేన్. సో దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్. IUPAC నేమ్ ఈస్ 1,1,1, 2,3,3,3 heptachloro 2-trichloro-propane is the IUPAC name of this compound. Okay, so note చేసుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. CH3Cl PCl C6H4 taken twice CHBr CH3 ఇలా ఇచ్చారు. సో దీన్ని మనం ఓపెన్ చేసుకొని స్ట్రక్చర్ వైజ్గా రాసుకుందాం. CH3కి ఓకేనా, CH3కి ఒక క్లోరిన్ కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే, ఇంక ఇక్కడ కార్బన్ ఉంది. సో కార్బన్కి ఒక హెచ్ పారాక్లోరో C6H4 టేకెన్ ట్వైస్ అంటే ఇటు ఒక బెంజీన్ రింగ్ విత్ క్లోరిన్, పారా పొజిషన్లో క్లోరిన్. అలాగే పైన టేకెన్ ట్వైస్ అన్నాడు కదా, పైన కూడా ఒక బెంజీన్ రింగ్. ఓకే, పారాక్లోరో కాబట్టి పైన కూడా ఒక క్లోరిన్. ఓకేనా, కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా ఒక క్లోరిన్ ఉంది. ఓకే, సో CH తర్వాత ఓకే CHBr, ఇది Cl కాదు, Cl అనుకున్నాను నేను. ఇక్కడ Cl లేదు, C ఉంది ఇక్కడ, C. ఓకేనా, ఒకసారి మళ్ళీ రబ్ చేసుకొని రాసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇది C, ఇక్కడ CHBr, Cl కాదు ఇది. ఓకే, సో ఇప్పుడు మరి ఇదే స్ట్రక్చర్ని CH3 బ్లాక్తో రాస్తాను సో దట్ యూ విల్ సీ ఇట్ నైస్లీ. ఓకే, చూద్దాం, కొంచెం కిందకి రాస్తున్నా. CH3 C6H4 ప్రతి బెంజిన్ రింగ్కి మళ్ళీ పారా పొజిషన్లో ఒక క్లోరిన్, ఇక్కడ కూడా పారా పొజిషన్లో ఒక క్లోరిన్. ఓకే, తర్వాత CHకి Br కనెక్ట్ అయ్యింది, మళ్ళీ CH3 ఉంది. సో దిస్ స్ట్రక్చర్ వీఆర్ రైటింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇప్పుడు మీరు నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ రాయాలి. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే, సో పైన ఒక క్లోరోబెంజిన్ రింగ్, కిందన ఒక క్లోరోబెంజిన్. ఓకే, సో ఇప్పుడు మీరు యాక్చువల్గా ఈ రెండింటిని మనం బిస్ అని తీసుకోవచ్చు. సో ఇప్పటి నుంచి నంబరింగ్ ఇచ్చుకున్నారు అనుకోండి, 1 2 3 4. ఓకే, సో 2 బ్రోమో 3 బిస్ క్లోరోఫినైల్, క్లోరిన్ ఉంది కదా. ఓకేనా, క్లోరోఫినైల్. నార్మల్గా బెంజిన్ రింగ్ని మనం ఏమంటాం, ఫినైల్ అంటాం, కానీ క్లోరిన్ కూడా ఉంది కాబట్టి క్లోరోఫినైల్. బిస్ అని ఎందుకు వాడాం, పైన కింద ఒకే కార్బన్కి పైన కింద కూడా మీకు సేమ్ సబ్స్టిట్యూయెంట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి బిస్ అనే వర్డ్ వాడుతున్నాం.
క్లోరోఫినైల్ కూడా ఎక్కడ ఉన్నది చూడండి. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ కార్బన్, సెకండ్, థర్డ్, ఫోర్త్. అలాగే ఇది కూడా 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్. అలాగే ఇక్కడ కూడా 1 డాష్ 2 డాష్ 3 డాష్ 4 డాష్. సో క్లోరోఫినైల్ కూడా ఎక్కడుంది? 4 క్లోరోఫినైల్. ఓకే, టోటల్గా బ్యూటేన్. ఓకే, సో అండర్స్టాండ్ ఇట్ కేర్ఫుల్లీ. 2 బ్రోమో 3 bis 4 chlorophenyl butane is the name of this compound. Fourth question. Okay, so note చేసుకోండి. సో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిక్ హ్యాలైడ్స్. సో అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ దాంట్లో మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 1 బ్రోమో 4 సెకండరీ బ్యూటైల్ 2 మిథైల్ బెంజీన్. ఓకే, దీనికి స్ట్రక్చర్ డ్రా చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రూట్ వర్డ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయండి. సో బ్రోమో అనేది సఫిక్స్, ఐ మీన్ సబ్స్టిట్యూయెంట్. సెకండరీ బ్యూటైల్ అంటున్నాడు, అది కూడా సఫిక్సే, ఐ మీన్ సబ్స్టిట్యూయెంట్. మిథైల్ అనేది కూడా సబ్స్టిట్యూయెంటే. సో మెయిన్ కాంపౌండ్ వచ్చేసి బెంజీన్. సో మీరు బెంజీన్ స్ట్రక్చర్ డ్రా చేసుకోవాలన్నమాట. ఓకే, సో బెంజీన్ చూడండి, ఫస్ట్ బెంజీన్ డ్రా చేసుకుందాం. ఓకే, సో దిస్ ఇస్ బెంజీన్. వన్ ఫస్ట్ పొజిషన్లో బ్రోమో అంటే బిఆర్. ఇప్పుడు ఇది 1 అయితే 1 2 3 4th పొజిషన్. 4th పొజిషన్లో సెకండరీ బ్యూటైల్ అంట. సెకండరీ అంటే 2 డిగ్రీ కార్బన్. ఓకే, సో అంటే ఇప్పుడు ఈ కార్బన్ ద వన్ విచ్ ఈజ్ అటాచ్డ్ టు బెంజీన్ రింగ్ షుడ్ బి ఎ సెకండరీ బ్యూటైల్ కార్బన్. ఓకే, ఓకే, ఇది 2 డిగ్రీ అవుతుంది కదా, సెకండరీ అంటే 2 డిగ్రీ అవ్వాలి. సెకండరీ బ్యూటైల్. ఓకే, సెకండరీ బ్యూటైల్ కార్బన్. సో ఇప్పుడు ఇక్కడ CH3, ఇక్కడ CH2. దిస్ కార్బన్ ఈజ్ కనెక్టెడ్, 1 this side 1 this side, 1 up. ఓకే, 1 up and side. ఓకే, సెకండరీ బ్యూటైల్. ఓకే, బ్యూటైల్ అంటే 1 2 3 4 కార్బన్స్ ఉండాలి. ఓకేనా? ఓకే, ఓకే, వన్స్ అగైన్ యూ చెక్. సెకండరీ కార్బన్ అయి ఉండాలి ఇది. ఓకే, సో ఇటొక కార్బన్, ఇటొక కార్బన్, ఇటొక కార్బన్. అప్పుడు టెర్షరీ అయిపోతుంది కదా, ఒకటే కార్బన్ కనెక్ట్ అయ్యి ఉండాలి. ఓకే, సెకండరీ అంటే ఇప్పుడు ఇది కనెక్ట్ అయ్యి ఉందనుకోండి, సెకండరీ బ్యూటైల్. ఓకే, CH3 CH2 CH2. ఇక్కడ CH3 ఉండదు, 2 ఉంటాయి, ఎందుకంటే ఆల్రెడీ అవతల ఒకటి కనెక్ట్ అయింది. 1 this side, 2 hydrogens this side and 1 this side. ఓకే, ఇటు పక్క ఒకటి ఉండాలి కదా. ఓకే, దెన్ ఆల్సో కరెక్ట్ ఓన్లీ. See here, 2 డిగ్రీ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక కార్బన్ ఉంది, ఇటు సైడ్ కూడా ఒక కార్బన్ ఉంది. సో దిస్ కార్బన్ ఈజ్ సెకండరీ బ్యూటైల్. ఓకే, 4th పొజిషన్లో సెకండరీ బ్యూటైల్. ఓకే, అండ్ సెకండ్ పొజిషన్లో మిథైల్. ఓకేనా, సెకండ్ పొజిషన్లో మిథైల్. సో దిస్ ఈజ్ యువర్ 1 బ్రోమో 4 సెకండరీ బ్యూటైల్ 2 మిథైల్ బెంజీన్. ఓకేనా? ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ డౌన్. సో సెకండ్ దాంట్లో మళ్ళీ సెకండ్ది వచ్చేసి పి బ్రోమో క్లోరో బెంజీన్ అంటున్నాడు. పి అంటే ఏంటి? అక్కడ పారా పొజిషన్. ఇది చాలా సింపుల్ అనమాట. బెంజీన్ స్ట్రక్చర్ డ్రా చేసేసి, ఓకే, ఇక్కడ బ్రోమిన్ పెట్టి దానికి పారా పొజిషన్లో క్లోరిన్ పెట్టేయాలి. ఓకే, సో పారా బ్రోమో క్లోరో బెంజీన్, దట్ ఈస్ యువర్ క్వశ్చన్ నెంబర్ 2. అండ్ నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2 క్లోరో 1 ఫినైల్ బ్యూటేన్. ఓకేనా? సో 2 క్లోరో 1 ఫినైల్ బ్యూటేన్. బ్యూటేన్ అంటే మీకు 4 కార్బన్ యాటమ్స్ చైన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ విల్ డ్రా 4 కార్బన్ యాటమ్స్గా చైన్.
ఓకే, సెకండ్ పొజిషన్లో క్లోరో. ఓకే, ఫస్ట్ పొజిషన్లో ఫినైల్ మీన్స్ బెంజీన్ రింగ్. ఫినైల్ అంటే ఏంటి? నథింగ్ బట్ బెంజీన్ రింగ్. ఓకే, సో ఫస్ట్ పొజిషన్కి ఫినైల్, సెకండ్ పొజిషన్కి క్లోరో, బ్యూటేన్, అంతే. సో డైరెక్ట్గా మనం మిగిలినవన్నీ హైడ్రోజన్స్ పెట్టేసుకోవచ్చు. ఓకే, సో దిస్ సైడ్ వన్ కార్బన్ CH2, CH, CH2, CH3. So this is the name of this structure of this compound. Okay, so that is your third question. సో నెక్స్ట్ ఇటువైపు చూడండి, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి 4T-బ్యూటైల్ 3-అయోడోహెప్టేన్. ఓకేనా, 4,3T-బ్యూటైల్, టీ అంటే టెర్షరీ బ్యూటైల్. ఓకేనా, అంటే 3 డిగ్రీ కార్బన్ అటాచ్ అవ్వాలన్నమాట మెయిన్ పేరెంట్ చైన్కి. ఇక్కడ పేరెంట్ చైన్ వచ్చేసి హెప్టేన్. హెప్టేన్ అంటే హౌ మెనీ కార్బన్స్? 7 కార్బన్స్. సో 1 2 3 4 5 6 7. సో ఫోర్త్ 1 2 3 ఫోర్త్ పొజిషన్లో టెర్షరీ బ్యూటైల్ ఉండాలంట. ఓకేనా, ఓకే. సో దిస్ ఇస్ ఫోర్త్ పొజిషన్ में టెర్షరీ బ్యూటైల్. ఓకే, థర్డ్ పొజిషన్లో అయోడో అంటే అయోడిన్ ఉండాలి, హెప్టేన్, అంతే. అంటే రిమైనింగ్ ఆల్ హైడ్రోజన్స్ యూ కెన్ కీప్. ఓకే, సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ 4 టెర్షరీ బ్యూటైల్. 1 3 కదా, థర్డ్ పొజిషన్. దిస్ ఇస్ అంటే ఇక్కడ ఉండాలి, అయోడో ఇక్కడ ఉండాలి. సో 1 2 3 4 5 6 7. ఓకే, సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ 4T-బ్యూటైల్. T-బ్యూటైల్ అంటే టెర్షరీ బ్యూటైల్. ఓకే, 4 టెర్షరీ బ్యూటైల్. ఓకే, 3-అయోడోహెప్టేన్. ఈ కార్బన్ యాక్చువల్గా క్వాటర్నరీ కార్బన్ అవుతుంది, కానీ ఇది టెర్షరీ, ఈ సబ్స్టిట్యూయెంట్ మొత్తాన్ని మనం టెర్షరీ బ్యూటైల్ అంటాం. ఓకేనా, ఇది టెర్షరీ బ్యూటైల్ స్ట్రక్చర్. ఓకే, సో యాక్చువల్గా ఈ కార్బన్ క్వాటర్నరీ కార్బన్ అవుతుంది. ఓకేనా, 4 డిగ్రీ కార్బన్ అవుతుంది అది. సో అలాగే మనం ఇందాక దాంట్లో కూడా అలాగే కన్ఫ్యూజ్ అయినట్టున్నాం. చూడండి, సెకండ్ దాంట్లో కూడా ఫస్ట్ దాంట్లో 4 సెకండరీ బ్యూటైల్ బెంజీన్ అన్నాడు. మళ్ళీ ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ రివైజ్ చేయండి, బెంజీన్ స్ట్రక్చర్ డ్రా చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చను, ఓకే. సో బెంజీన్ స్ట్రక్చర్ 1 బ్రోమో 4 పొజిషన్కి సెకండరీ బ్యూటైల్ అన్నాడు. అంటే ఓకేనా, సెకండరీ బ్యూటైల్ CH2 CH3 ఇది సెకండరీ బ్యూటైల్ అవుతుంది. ఓకేనా, నేను దీనికి కనెక్ట్ చేశాను ఇందాక చెప్పినప్పుడు. ఓకే, సో ఇది కరెక్ట్ చేసుకోండి, కరెక్ట్ ద ఫస్ట్ వన్. ఓకేనా, సో ఇది యాక్చువల్గా సెకండరీ బ్యూటైల్ అనమాట. ఈ కార్బన్, ఏ కార్బన్ అయితే రింగ్ కనెక్ట్ అయ్యి ఉందో, ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ 2 other carbon atoms other than the ring carbon, other than the carbon present in the ring. ఓకే, సో ఇప్పుడు ఇది కరెక్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇది అవుతుంది మీకు సెకండరీ బ్యూటైల్. సో 1 బ్రోమో, ఇంకా 2 మిథైల్ అని కూడా అన్నాడు కాబట్టి CH3 ఇక్కడ. సో 1 బ్రోమో ఫస్ట్ పొజిషన్లో బ్రోమో, 2 సెకండ్ పొజిషన్లో మిథైల్, థర్డ్ ఫోర్త్ పొజిషన్లో సెకండరీ బ్యూటైల్. ఇది బ్యూటైల్కి సెకండరీ, కానీ ఇది మొత్తానికి 3 డిగ్రీ కార్బన్. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక కార్బన్ ఉంది, ఇటు ఒక కార్బన్, ఇటు ఒక కార్బన్. ఇట్ ఈస్ అటాచ్డ్ టు 3 other carbons, బట్ యాక్చువల్లీ దిస్ సబ్స్టిట్యూయెంట్ ఈజ్ వాట్? దిస్ సబ్స్టిట్యూయెంట్ ఈజ్ సెకండరీ బ్యూటైల్, ఇది టెర్షరీ బ్యూటైల్. ఓకేనా, ఓకే. సో ప్లీజ్ అండర్స్టాండ్ కేర్ఫుల్లీ. ఫస్ట్ది కరెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడికి రావాలి. CH3 CH2 CH3. ఓకే, సో దిస్ ఈస్ యువర్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్లో టోటల్గా మనకి 4 క్వశ్చన్స్ ఉన్నాయి.
ఫోర్ క్వశ్చన్స్కి నేమ్స్ ఇచ్చి స్ట్రక్చర్స్ రాయమన్నాడు. సో దీస్ ఆర్ ద స్ట్రక్చర్స్. సో థర్డ్ క్వశ్చన్ చూడండి, హౌ విల్ యూ క్యారీ అవుట్ ద ఫాలోయింగ్ కన్వర్షన్స్. అందులో ఫస్ట్ వచ్చేసి ఈథేన్ టు బ్రోమో ఈథేన్, సెకండ్ది వచ్చేసి టాలిన్ టు బెంజైల్ ఆల్కహాల్. ఓకే, సో ఫస్ట్ లెట్ us సీ ద ఫస్ట్ క్వశ్చన్, ఈథేన్ టు బ్రోమో ఈథేన్. ఈథేన్ నుంచి బ్రోమో ఈథేన్ కావాలి అంటే ఇది హాలోజినేషన్, అంటే క్లోరినేషన్ ఆఫ్ మీథేన్, అలా మనం ఫస్ట్ ఇయర్లో కూడా చదువుకున్నాం కదా. క్లోరినేషన్ ఆఫ్ మీథేన్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ వాట్, సన్లైట్, which is considered as what, free radical substitution mechanism. Okay, so ethane C2H6 undergoes bromination in presence of sunlight to give bromoethane and HBr comes out as a byproduct. Okay, so ethane formula వచ్చేసి C2H6 reaction with bromine. This happens in presence of what, sunlight. Sunlight కి మనం H nu అని తీసుకుంటాం. So that gives rise to C2H5Br and HBr comes out as a byproduct. Okay, so this reaction follows what, free radical substitution mechanism. Okay, so that is your first question. Second question వచ్చేసి toluene to benzyl alcohol. So toluene to benzyl alcohol, this conversion can be carried out in two steps. First మనం toluene తీసుకుని reacts with chlorine. ఓకేనా, సేమ్ లైక్ హాలోజినేషన్ లాగే toluene with chlorine in presence of sunlight. ఓకేనా, ఇట్ గివ్స్ బెంజైల్ క్లోరైడ్. సో టోలిన్ అంటే ఏంటి, C6H5CH3, అంటే బెంజీన్ రింగ్ పైన CH3 ఉంటే దాన్ని మనం టోలిన్ అంటాం. సో టోలిన్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ Cl2. ఓకే, ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాట్, H nu, సన్లైట్, ఇట్ గివ్స్ బెంజైల్ క్లోరైడ్. సో దీన్నే నేను ఇటుపక్క చెరిపేసి ఒకసారి రాస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఓకే, చూడండి ఇక్కడ C6H5CH3 అంటే నథింగ్ బట్ వాట్, టోలిన్. ఓకేనా, this is toluene. Reaction with what, chlorine, chlorination of toluene anamata. This also happens in presence of what, sunlight. It gives what, benzyl chloride. Okay na, benzyl chloride. Okay, పైన CH2Cl ఉంటే బెంజిన్ రింగ్ పైన CH2Cl ఉంటే బెంజైల్ క్లోరైడ్ అంటాం. క్లోరిన్ డైరెక్ట్గా కనెక్ట్ అయితే క్లోరోబెంజీన్ అంటాం. Most of the children gets confused with benzyl chloride and chlorobenzene. Don't get confused. CH2 ఉండి దానికి Cl కనెక్ట్ అయ్యి ఉంటే దాన్ని మనం బెంజైల్ క్లోరైడ్ అంటాం. బెంజీన్ రింగ్కే డైరెక్ట్గా క్లోరిన్ కనెక్ట్ అయ్యి ఉంటే క్లోరోబెంజీన్ అంటాం. ఓకే, సో అలాంగ్ విత్ దట్ HCl ఆల్సో విల్ బి ప్రొడ్యూస్డ్. దిస్ ఈజ్ స్టెప్ 1. ఓకేనా, దిస్ ఈజ్ యువర్ స్టెప్ 1. ఇప్పుడు స్టెప్ 2 ఏంటి, స్టెప్ 2 మనకు కావాల్సింది ఏంటి, కన్వర్షన్ ఆఫ్ టోలిన్ టు బెంజైల్ ఆల్కహాల్. ఓకేనా, సో ఇప్పుడు బెంజైల్ క్లోరైడ్ రియాక్ట్స్ విత్ aqueous NaOH. ఓకే, సో ఇప్పుడు ఇందులో స్టెప్ 2, ఇక్కడ స్టెప్ 1 రాశాను కదా. ఓకే, మీకు కన్ఫ్యూజన్గా ఉంటే స్టెప్ 1 అని రాసుకోండి ఇక్కడ, స్టెప్ 1. సో ఇప్పుడు నేను రాస్తున్నది ఏంటి, స్టెప్ 2. స్టెప్ 2 ఏంటి, బెంజైల్ క్లోరైడ్ రియాక్ట్స్ విత్ aqueous NaOH టు గివ్ బెంజైల్ ఆల్కహాల్ అండ్ NaCl. ఓకే, బెంజైల్ క్లోరైడ్ ఇలా వచ్చింది కదా, బెంజైల్ క్లోరైడ్, ఇదేంటిది, బెంజైల్ క్లోరైడ్. సో ఫస్ట్ స్టెప్లో వచ్చిన బెంజైల్ క్లోరైడ్, ఓకే, రియాక్ట్స్ విత్ aqueous NaOH. బెంజైల్ క్లోరైడ్ రియాక్ట్స్ విత్ వాట్, aqueous NaOH టు గివ్ బెంజైల్ ఆల్కహాల్. ఓకేనా, టు గివ్ benzyl alcohol. This way we are going to convert toluene into benzyl alcohol. Okay, so equation చూడండి, benzyl chloride means రింగ్ కి పైన CH2Cl, this is benzyl chloride, reacts with NaOH, aqueous NaOH gives rise to బెంజైల్ ఆల్కహాల్. ఓకేనా, బెంజైల్ ఆల్కహాల్ అంటే C6H5CH2OH. ఓకే, క్లోరిన్ బదులు OH అనమాట, జస్ట్ ఇట్స్ రిప్లేస్మెంట్. ఈ క్లోరిన్ ఉంది, బెంజైల్ క్లోరైడ్లో క్లోరిన్ ఉంది, బెంజైల్ ఆల్కహాల్లో OH ఉంది. సో క్లోరిన్ OHతో రీప్లేస్ అయిందనమాట, ప్లస్ NaCl. ఓకేనా, benzyl alcohol, this is what you call benzyl
ఆల్కహాల్. ఓకే, సో ఈ 2 స్టెప్స్ పడతాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ యువర్ థర్డ్ క్వశ్చన్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. టోలిన్ టు బెంజైల్ ఆల్కహాల్ రావడానికి ఫస్ట్ టోలిన్ తీసుకుని క్లోరినేషన్ చేస్తే బెంజైల్ క్లోరైడ్ వస్తుంది. సో బెంజైల్ క్లోరైడ్ని మళ్ళీ ఏక్యూఎస్ NaOH రియాక్షన్ చేస్తే బెంజైల్ ఆల్కహాల్ ప్లస్ NaCl వస్తుంది. ఓకే, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ద నేమ్స్ అండ్ స్ట్రక్చర్స్ షుడ్ మ్యాచ్ కరెక్ట్లీ. ఓకే, సో అంత కాన్షియస్గా మైండ్ పెట్టి చదువుకుంటే ఇట్ డజంట్ టేక్ మచ్ టైమ్ డియర్ చిల్డ్రన్. కొంచెం మైండ్ పెట్టండి, దెన్ డెఫినెట్లీ యూ విల్ బి గెటింగ్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్. సో ఇవే క్వశ్చన్స్ మళ్ళీ మీకు జేఈలో, నీట్లో, ఓకేనా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎంసెట్లో అన్నిట్లో కూడా యూజ్ అవుతూ ఉంటాయి. సో మీరైతే ప్రతిదీ మైండ్లో పెట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న మైన్యూట్ పాయింట్స్ని కూడా మైండ్లో పెట్టుకుంటే దట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఎక్స్ప్లెయిన్ వై డైపోల్ మూమెంట్ ఆఫ్ క్లోరోబెంజీన్ ఈజ్ లోవర్ దాన్ సైక్లోహెక్సైల్ క్లోరైడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోరోబెంజీన్ అంటే బెంజీన్కి క్లోరిన్ కనెక్ట్ అయ్యి ఉంటే క్లోరోబెంజీన్ అంటాం. సైక్లోహెక్సైల్ క్లోరైడ్ అంటే సైక్లోహెక్సిన్కి క్లోరిన్ కనెక్ట్ అయ్యి ఉంటే సైక్లోహెక్సైల్ క్లోరైడ్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి క్వశ్చన్ అంటే డైపోల్ మూమెంట్ ఆఫ్ క్లోరోబెంజీన్ ఈజ్ లోవర్ దాన్ దట్ ఆఫ్ డైపోల్ మూమెంట్ ఆఫ్ సైక్లోహెక్సైల్ క్లోరైడ్. ఈ రీజన్ ఏంటని అడుగుతున్నాడు. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ద కార్బన్ ఆటమ్ టు విచ్ హాలోజన్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ క్లోరోబెంజీన్ ఇట్ ఈస్ sp2 hybridization. ఓకేనా, sp2 hybridization. In case of cyclohexyl chloride, this carbon atom is sp3 hybridization. You all know that sp2 hybridization is more electronegative than sp3 hybridization. Actually order into electronegativity order sp greater than sp2 greater than sp3. సో ఇక్కడ sp2 hybridized కార్బన్ ఉండడం వల్ల ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటుంది. సో ఎలక్ట్రోనెగటివిటీ ఎప్పుడైతే ఎక్కువ ఉందో ద CCl బాండ్ లెంగ్త్, see here, the CCl bond length is less polar and shorter. ఈ CCl బాండ్ లెంగ్త్ చాలా తక్కువ ఉంటుంది అనమాట, షార్ట్ బాండ్ లెంగ్త్ ఉంటుంది. ఓకే, అండ్ బికమ్స్ షార్టర్ బికాస్ ఆఫ్ హై ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ వాట్, sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్. ఈ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ వల్ల CCl బాండ్ లెంగ్త్ అనేది ఇట్ డిక్రీజెస్. డైపోల్ మూమెంట్కి ఫార్ములా ఏంటి, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు Q ఇంటూ D. Q అనేది బాండ్ పొలారిటీ ఆర్ ఛార్జ్, D అనేది బాండ్ లెంగ్త్. సో ఇప్పుడు పొలారిటీ కూడా తగ్గింది బికాస్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ నేచర్ ఆఫ్ sp2 కార్బన్, బాండ్ పొలారిటీ తగ్గింది, అట్ ద సేమ్ టైం CCl బాండ్ లెంగ్త్ కూడా తగ్గింది. అంటే ఈ వాల్యూ తక్కువైంది, ఈ వాల్యూ కూడా కంపారిటివ్లీ ఇట్ ఈస్ లెస్. సో ద హోల్ డైపోల్ మూమెంట్ వాల్యూ బికమ్స్ లెస్. అదే మీరు ఏంటది సైక్లోహెక్సైల్ క్లోరైడ్ చూసారనుకోండి, ఈ CCl బాండ్ లెంగ్త్ పెద్దది ఉంటుంది. ఓకేనా, ఇన్ కంపారిజన్ టు క్లోరోబెంజిన్ ద CCl బాండ్ లెంగ్త్ ఈజ్ మోర్, అట్ ద సేమ్ టైం బాండ్ పొలారిటీ ఈజ్ ఆల్సో మోర్. అంటే ఛార్జ్ ఎక్కువే ఉంది, మనకి CCl బాండ్ లెంగ్త్ కూడా ఎక్కువే ఉంది. సో ఇప్పుడు మీరు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే డైపోల్ మూమెంట్ వాల్యూ సైక్లోహెక్సైల్ క్లోరైడ్కి ఎక్కువ వస్తుంది. ఓకేనా, సో మీరు యాక్చువల్గా ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ గుర్తుపెట్టుకుంటే కూడా మీరు రాయొచ్చు. సో ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ వచ్చేసి ఫర్ క్లోరోబెంజిన్ డైపోల్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1.7 dBunits and for cyclohexyl chloride dipole moment is equals to 2.15 dBunits. సో సైక్లోహెక్సైల్ క్లోరైడ్కి ఎక్కువ ఉంది కదా, ఎందుకంటే CCl బాండ్ లెంగ్త్ ఎక్కువ ఉంది, అట్ ద సేమ్ టైం బాండ్ పొలారిటీ ఆల్సో ఇట్ ఈస్ మోర్ ఫర్ సైక్లోహెక్సైల్ క్లోరైడ్. ఇంకొక పాయింట్ ఏంటంటే క్లోరోబెంజిన్లో రెజొనెన్స్ స్టెబిలిటీ ఉంది. ఓకేనా, రెజొనెన్స్ స్టెబిలిటీ క్లోరోబెంజిన్లో రెజొనెన్స్ స్టెబిలిటీ ఉంది. సో ఆ రెజొనెన్స్ స్టెబిలిటీ వల్ల కూడా బాండ్ పొలారిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ రెజొనెన్స్ లేదు, సైక్లోహెక్సైల్ క్లోరైడ్లో రెజొనెన్స్ కాన్సెప్ట్ లేదు. సో CCl bond length is comparatively longer than chlorobenzene. That's why dipole moment of cyclohexyl chloride is greater than that of dipole moment of chlorobenzene. Okay, so this is your fourth question. ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడండి. జస్ట్ మీరు పాయింట్ వైజ్గా గుర్తుపెట్టేసుకుని ఆ పాయింట్స్ రాసేస్తే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అనేది అర్థమైతే డెఫినెట్లీ ఇట్ గోస్ ఇన్ టు యువర్ మైండ్ అండ్ లివ్స్ ఇన్ యువర్ మైండ్. ఓకే, మీరు అర్థం చేసుకోకుండా గుడ్డిగా చదివితే మాత్రం ఎనీథింగ్ డజంట్ యూ కెనాట్ రిమెంబర్ ఎనీథింగ్. ఓకే, అన్నీ కూడా మర్చిపోతారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ టోటల్లీ అండర్స్టాండింగ్ బేస్డ్, లాజికల్ అండ్
దెన్ రీప్రొడ్యూస్ యాజ్ వెల్ యాజ్ రిమెంబరింగ్ ఆల్సో. ఓకే, సో అన్నీ ఉంటేనే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఈజీగా మీరు డీల్ చేయగలుగుతారు, లేకపోతే తప్పులు వచ్చేస్తాయి. ఓకే, సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ ఆర్గానిక్ ఆల్సో. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ 4th క్వశ్చన్. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ SN1 రియాక్షన్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో SN1 రియాక్షన్ అంటే ఏంటి? యూనిమాలిక్యులర్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. వన్ స్టాండ్స్ ఫర్ యూనిమాలిక్యులర్. ఓకే, S stands for substitution, N stands for nucleophilic. Okay, so unimolecular nucleophilic substitution reaction, you call it as SN1 reaction. So then characteristics వచ్చేసి rate of a reaction is directly proportional to the concentration of alkyl halide which you have taken. ఓకేనా, అంటే రేట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ ఒక్కదాని మీదే డిపెండ్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిమాలిక్యులర్. ఓకేనా, ఆల్కైల్ హ్యాలైడ్ కాన్సన్ట్రేషన్ మీదే మొత్తం మెకానిజం అంతా డిపెండ్ అయి ఉంటుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిపెండింగ్ ఆన్ ఎనీ అదర్స్. దట్స్ వై ఇట్ ఈస్ యూనిమాలిక్యులర్. ఓకేనా, ఆన్ వాట్ ఇట్ డిపెండ్స్? It depends on the concentration of the alkyl halide which you have taken. Okay, so it is called as what? Unimolecular. Okay, next the second point is it is carried out in 2 steps. First step ఏంటంటే product formation happens with the carbocation formation. Second step వచ్చేసి ఆ కార్బోకాటయాన్కి ఆ న్యూక్లియోఫైల్ అటాక్ అనమాట. సో ఈ 2 స్టెప్స్లో SN1 రియాక్షన్ అనేది జరుగుతుంది. సో కంపల్సరీగా ఇక్కడ ఫామ్ అయ్యే రియాక్షన్ ఇంటర్మీడియట్ ఏంటి అంటే అది కార్బోకాటయానే. ఓకే, సో దట్ పాయింట్ ప్లీజ్ రిమెంబర్. అండ్ నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి 3 degree ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ మోర్ ఫేవరబుల్ ఫర్ SN1 రియాక్షన్స్. SN2 అనుకోండి, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ మోర్ ఫేవరబుల్. whereas for SN1 reaction 3 degree alkyl halides are more favorable for SN1 reactions. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మెకానిజం ఈజ్ ఫేవర్డ్ వెన్ ద న్యూక్లియోఫైల్ ఈజ్ న్యూట్రల్. ఓకేనా, న్యూక్లియోఫైల్ అంటే ఏంటి? యాక్చువల్గా ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్. అది దేని మీద అటాక్ చేస్తుంది? ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీషీస్ మీద అటాక్ చేస్తుంది. ఓకే, సో న్యూక్లియోఫైల్ సపోజ్ అటాక్ చేసే న్యూక్లియోఫైల్ న్యూట్రల్ న్యూక్లియోఫైల్ అయితే SN1 రియాక్షన్ అనేది మోర్ ఫేవరబుల్గా జరుగుతుంది. ఓకేనా, if the nucleophile is like negatively charged అంటే anion nucleophile ఉందనుకోండి, అప్పుడు SN2 జరుగుతుంది. న్యూట్రల్ న్యూక్లియోఫైల్ అంటే లైక్ బెంజీన్. ఓకేనా, బెంజీన్ న్యూట్రల్ న్యూక్లియోఫైల్. ఓకే, ఎలక్ట్రాన్ రిచ్ స్పీషీస్. సో ఇలాంటి న్యూట్రల్ న్యూక్లియోఫైల్స్ ఎక్కడైతే అటాకింగ్ అనేది కనబడుతోందో అలాంటి చోట SN1 రియాక్షనే ఫేవరబుల్. ఓకే, సో ఇలాంటి టిప్ పాయింట్స్ అన్నీ ఏంటంటే మీకు దాని అప్లికేషన్ ఎంసెట్లో జేఈలో అడుగుతూ ఉంటాడు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, సో ఇప్పుడు చెప్పిన ఒక చిన్న పాయింటే అది ఇలాంటి చోట కన్నా అంటే బోర్డ్ ఎగ్జామ్లో కన్నా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూజ్ అవుతాయి. ఓకే, సో యూ హ్యావ్ టు రిమెంబర్. సో మెకానిజం ఈజ్ ఫేవర్డ్ వెన్ ద న్యూక్లియోఫైల్ ఈజ్ న్యూట్రల్. అది పాయింట్ నెంబర్ 5. అండ్ నెక్స్ట్ ఫర్ దిస్ SN1 రియాక్షన్స్ పోలార్ ప్రోటిక్ సాల్వెంట్ ఈజ్ యూజ్డ్. అంటే వాటర్ లాంటి సాల్వెంట్, పోలార్ సాల్వెంట్స్. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ద రియాక్టెంట్ ఈజ్ ఆప్టికలీ యాక్టివ్. ఈ పాయింటే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. దిస్ కమ్స్ అండర్ స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ SN1 రియాక్షన్. సో ఇప్పుడు మీరు తీసుకున్న సబ్స్ట్రేట్ అంటే రియాక్టెంట్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్. ఆ ఆల్కైల్ హ్యాలైడ్ ఆప్టికలీ ఇన్యాక్టివ్ ఉందనుకోండి, ఆ ఫామ్ అయ్యే ప్రోడక్ట్ కూడా ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. అంటే అక్కడ మీకు ఇన్వర్షన్ కానీ రిటెన్షన్ కానీ ఇన్వర్టెడ్ ప్రోడక్ట్ రావడం లేకపోతే 2 ప్రోడక్ట్స్ రావడం అలాంటివి ఏం జరగవు. ఓకేనా, సపోజ్ ఇఫ్ యు ఆర్ ఫైండింగ్ రియాక్టెంట్ ఈజ్ హ్యావింగ్ 1 chiral carbon అంటే రియాక్టెంట్ ఆర్ సబ్స్ట్రేట్ ఇఫ్ ఇట్ ఈస్ వాట్ వీ కాల్ ఆప్టికల్లీ యాక్టివ్. ఓకేనా, ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్ట్రేట్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఫామ్ అయ్యే ప్రోడక్ట్ SN1లో అప్పుడు ఫామ్ అయ్యే ప్రోడక్ట్ 2 types ఆఫ్ ప్రోడక్ట్స్కి ఛాన్స్ ఉంది. వన్ ఈజ్ కాల్డ్ యాజ్ రిటెన్షన్ ప్రోడక్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్వర్షన్ ప్రోడక్ట్. సో ఈక్విమోలార్ మిక్స్చర్ ఆఫ్ రిటెన్షన్ ప్రోడక్ట్ అండ్ ఇన్వర్షన్ ప్రోడక్ట్ ఈ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఆ మిక్స్చర్నే మనం రేసిమిక్ మిక్స్చర్ అంటాం. సో SN1 రియాక్షన్లో సపోజ్ మీరు తీసుకున్న సబ్స్ట్రేట్లో మరి మీరు తీసుకున్న ఆల్కైల్ హ్యాలైడ్లో కైరల్ కార్బన్ ఉంటే, ఓకేనా, కైరల్ కార్బనే అంటే కైరల్ కార్బన్ ఉంటేనే ఆప్టికల్లీ యాక్టివ్ కదా. సో ఆప్టికల్లీ యాక్టివ్ అయితేనే మీకు ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ రేసిమిక్ మిక్స్చర్ ఆర్ ఎనాన్షియోమర్స్ అంటే రిటెన్షన్ అండ్
ఇన్వర్షన్ ప్రోడక్ట్. ఓకేనా, 50% 50:50 రేషియో ఆఫ్ ఇన్వర్షన్ అండ్ రిటెన్షన్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎనాన్షియోమర్స్ వస్తాయి కదా, కైరల్ కార్బన్ ఉన్నది అంటే యూ విల్ హ్యావ్ ఎనాన్షియోమర్స్. ఆ ఎనాన్షియోమర్స్ ఎలా ఉంటాయి, ఆర్ఎస్ నోమన్క్లేచర్లో ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఫామ్ అయ్యే సబ్స్టెన్స్ వన్ రిటెన్షన్ ప్రోడక్ట్ అండ్ వన్ ఇన్వర్షన్ ప్రోడక్ట్ కెన్ ఫామ్ విచ్ ఈస్ ఇన్ ద రేషియో 50:50 మోలార్ రేషియో. సో అలాంటి మోలార్ రేషియో ఉన్న మిక్స్చర్ని మనం ఏమంటాం, రేసిమిక్ మిక్స్చర్ అంటాం. సో SN1 రియాక్షన్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ రేసిమిక్ మిక్స్చర్ ఇఫ్ ప్రొవైడెడ్ ద సబ్స్ట్రేట్ ఈజ్ హ్యావింగ్ కైరల్ కార్బన్. అదే సబ్స్ట్రేట్లో కైరల్ కార్బనే లేదనుకోండి, ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అ కాంపౌండ్ అంతే, అది కూడా ఆప్టికలీ ఇన్యాక్టివే. అండ్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ దిస్ రేసిమిక్ మిక్స్చర్ ఈజ్ ఆప్టికలీ ఇన్యాక్టివ్. ఓకేనా, ఎందుకంటే దిస్ ఇస్ డ్యూ టు ఎక్స్టర్నల్ కాంపెన్సేషన్. అంటే దిస్ ఇన్వర్షన్ ప్రోడక్ట్ అంటే మీకు ఇక్కడ 2 ప్రొడక్ట్స్ మిక్స్చర్ ఫామ్ అవుతుందని చెప్పాను. సో ఆ మిక్స్చర్లో ఇఫ్ వన్ కాంపౌండ్ రొటేట్స్ ద ప్లేన్ పోలరైజ్డ్ రైట్ టు ద రైట్, then another compound will rotate the plane polarized light to the left in the same through the same magnitude. సో అలాంటి మిక్స్చర్స్ని మనం రేసిమిక్ మిక్స్చర్స్ అంటాం. ఓకేనా, సో రేసిమిక్ మిక్స్చర్ ఫార్మేషన్కి ఛాన్స్ అయితే SN1లో చాలా ఉంది. ఓకే, దిస్ కమ్స్ అండర్ ద స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ SN1 రియాక్షన్. నా క్వశ్చన్లో విత్ ఎగ్జాంపుల్స్ అని అడిగాడు. ఇప్పటివరకు నేను ఏం చెప్పాను, ఓన్లీ క్యారెక్టరిస్టిక్స్ చెప్పాను. So now we'll see the example also. Okay, so I'm going to rub the board. So example అనేది ఇప్పుడే మనం చూద్దాం. So now let us see the example. ఎగ్జాంపుల్ మీరు అంటే నేను ఇక్కడ ఏమీ ఆల్కైల్ గ్రూప్స్ ఏం తీసుకొని చేయట్లేదు, నార్మల్గా ఆర్ తీసుకొని చేస్తున్నాను. ఇక్కడ 2 కేసెస్ మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. కైరల్ కార్బన్ కానప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్ వస్తుంది, కైరల్ కార్బన్ ఉన్నప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయి. సో అది మీరు క్లారిటీ తెచ్చుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూడండి, ఆర్ 3 ఆర్లే ఉన్నాయి అంటే సేమ్ టైప్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఆర్ దేర్. టెర్షరీ ఈజ్ ప్రిఫరబుల్ కదా, SN1 రియాక్షన్స్కి ఏంటి, టెర్షరీ ఆర్ ప్రిఫరబుల్. సో ఇది టెర్షరీ కార్బన్. ఓకే, సో 3 ఆర్లే ఉన్నాయి కాబట్టి కైరల్ కాదు. సి హియర్, నాట్ కైరల్. ఓకే, సో కైరల్ కార్బన్ కాదు. సో దిస్ ఈజ్ యువర్ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఫస్ట్ స్టెప్లో ఏం ఫామ్ అవుతుంది, కార్బోకాటయాన్ ఫామ్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ స్టెప్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటయాన్. ఓకే, నౌ దట్ కార్బోకాటయాన్ ఇన్ ద సెకండ్ స్టెప్ ఇట్ రియాక్ట్స్ విత్ న్యూక్లియోఫైల్ అండ్ గివ్స్, చూడండి న్యూక్లియోఫైల్ ఇట్ డైరెక్ట్గా కార్బన్కి వచ్చి అటాచ్ అయిపోయింది. ఓకేనా, 3 ఆర్లు యాజ్ యూజువల్గా రాసుకున్నాం. కార్బన్కి న్యూక్లియోఫైల్ డైరెక్ట్గా వచ్చి అటాచ్ అయిపోయింది. సో ఇక్కడ మీకు చేంజ్ ఇన్ ఓరియంటేషన్ ఏం లేదు ఇక్కడ. సో దట్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ యూ కాల్ ఇట్ యాజ్ రిటెన్షన్ ప్రోడక్ట్. దట్ మీన్స్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఆల్కైల్ గ్రూప్స్. ఓకేనా, ఆర్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద ఓరియంటేషన్ ఆఫ్ న్యూక్లియోఫైల్ when it is being attached to the alkyl group. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ యూ కాల్ ఇట్ యాజ్ రిటెన్షన్ ప్రోడక్ట్. ఇక్కడ ఒకటే ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది ఎందుకంటే ఈ కార్బన్ కైరల్ కార్బన్ కాదు కాబట్టి. నౌ కమింగ్ టు ద కేస్ 2. సో కేస్ 2లో ఏంటంటే ఇఫ్ ద కార్బన్ ఆటమ్ ఇస్ కైరల్, కార్బన్ ఆటమ్ కైరల్ అంటే ఎప్పుడు అంటాం, ఇఫ్ ఇట్ హ్యాస్ 4 డిఫరెంట్ అటాచ్మెంట్స్. ఓకేనా, అటాచ్మెంట్స్ అన్నీ 4 డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఉంటే దట్ పర్టికులర్ కార్బన్ యూ కాల్ ఇట్ యాజ్ కైరల్ కార్బన్. సో 4 డిఫరెంట్ ఉండాలి అన్నప్పుడు మీకు ఉన్న ఈ 3 ఆల్కైల్ గ్రూప్స్ కూడా డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ ఉండాలి, R1 R2 R3. ఇది కార్బోకాటయాన్ ఫార్మేషన్ నుంచి చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకే, సో R1 R2 R3 దిస్ ఈజ్ కార్బోకాటయాన్. దానికి ఏంటి రావాలి, న్యూక్లియోఫైల్ అటాక్ అయింది. సో ఈ న్యూక్లియోఫైల్ అటాక్ అయినప్పుడు 3 డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ ఉండడం వల్ల ఇది కైరల్ కార్బన్ అవ్వడం వల్ల దెర్ ఈస్ అ ఫార్మేషన్ ఆఫ్ 2 ప్రొడక్ట్స్. ఓకేనా, వన్ ఈజ్ కాల్డ్ యాజ్ రిటెన్షన్ ప్రోడక్ట్. అంటే న్యూక్లియోఫైల్ వచ్చి డైరెక్ట్గా ఏ సైడ్ నుంచి అటాక్ అయిందో అదే సైడ్ నుంచి అటాచ్ కూడా అయిపోతుంది. టు విచ్ డైరెక్షన్ ఇట్ ఈస్ అటాకింగ్, టు ద సేమ్ డైరెక్షన్ ఇట్ గెట్స్ అటాచ్డ్ టు ద కార్బన్ ఆటమ్. ఓకే, సో ఇప్పుడు ఈ న్యూక్లియోఫైల్ డైరెక్ట్గా ఈ కార్బన్కి అటాచ్ అయిపోయింది. సో R1 R2 R3 పొజిషన్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి. దాట్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్, రిటెన్షన్ ప్రోడక్ట్. దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద ఓరియంటేషన్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ అండ్ న్యూక్లియోఫైల్ ఇన్ ద ప్రోడక్ట్ ఫార్మేషన్. అలాగే మీరు సెకండ్ ప్రోడక్ట్ అబ్జర్వ్ చేస్తే న్యూక్లియోఫైల్ వచ్చేసి సెకండ్ బ్యాక్ సైడ్కి అటాచ్ అయింది.
ఓకేనా. న్యూక్లియోఫైల్ ఈజ్ బీయింగ్ అటాచ్డ్ టు ద బ్యాక్ సైడ్. చూడండి, ఇంతకుముందు ఇక్కడ అటాచ్ అయింది న్యూక్లియోఫైల్, ఇప్పుడు ఇక్కడ అటాచ్ అయింది. సో అలా రివర్స్ డైరెక్షన్లో అటాచ్ అయితే యూ కాల్ ఇట్ యాజ్ ఇన్వర్షన్ ప్రొడక్ట్. సో ఫర్ SN1 mechanism you will have two types of products if the substrate is having chiral carbon. If the substrate is not having chiral carbon, you will have retention product only. But if the substrate is having chiral carbon, you will have a mixture of 50:50 molar ratio or 1:1. బెటర్గా చెప్పాల్సి వస్తే 1:1 ratio of mixture of inversion and retention products. You call it as racemic mixture. Okay, but this racemic mixture is also optically inactive. ఎందుకని? దిస్ ఇస్ డ్యూ టు ఎక్స్టర్నల్ కాంపన్సేషన్. ఎక్స్టర్నల్ కాంపన్సేషన్ అంటే ఏంటి? టు వాట్ ఎక్స్టెంట్ దిస్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ rotates, the first compound rotates it to the right, then to the same extent the second compound rotates the plane polarized light to the left, so that it remains unchanged. Okay na? So equimolar ratio ఉండడం వల్ల it remains unchanged. That's why racemic mixtures are optically inactive. ఓకే, సో ఆ పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోవాలి. మీకు ఎగ్జాంపులే కావాలనుకుంటే ఆర్ ప్లేస్లో వేరే ఏమైనా పెట్టుకొని మీరు రాసుకోవచ్చు. దానికన్నా కన్ఫ్యూజన్ లేకుండా ఇలా ఆర్ పెట్టుకొని రాసుకుంటే క్లారిటీగా ఉంటుంది. సో దట్ మీకు కంప్లీట్గా ఫుల్ మార్క్స్ కూడా పడతాయి. ఓకే, సో ఈ పాయింట్ నోట్ కింద రాసుకోండి. నోట్, వాట్ ఈజ్ నోట్? రేస్మిక్ మిక్స్చర్ ఈజ్ ఆప్టికలీ ఇన్యాక్టివ్. ఓకేనా? డ్యూ టు వాట్? is optically inactive due to external compensation. Okay, racemic mixtures are optically inactive due to external compensation. Okay, so ee point kuda raayandi. The terminology you have to use carefully. Okay, so this is about SN1 reaction. Okay, so please note down. So question number 6 చూడండి. Predict the alkanes that would be formed in the following reactions and identify the major alkene. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి దిస్ ఇస్ cyclohexane రింగ్. టు దట్ 1 bromine is connected and 1 methyl. ఓకే, 1 bromo 1 methyl cyclohexane. ఓకే, సో ఇది అదనమాట. నెక్స్ట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ NaOET అంటే ఏంటి? C2H5ONa అంటే సోడియం ఇథాక్సైడ్. ఓకే, ఆర్ సోడియం ఇథైల్ ఆల్కహాల్. ETOH అంటే ఇథైల్ ఆల్కహాల్. సో ఈ ప్రోడక్ట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ దిస్ ఇట్ గివ్స్ వాట్? దట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఇక్కడ ఒక ఆల్కీన్ వస్తుంది, ఆ ఆల్కీన్ ఏంటి అని అడుగుతున్నాడు. అలాగే ఈ సెకండ్ కూడా క్వశ్చన్. 2-chloro-2-methyl బ్యూటేన్ని కూడా NaOETతో రియాక్ట్ చేసినప్పుడు నీకు ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్ వస్తుంది? దట్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఓకే, సో లెట్ us గో ఫర్ ద ఫస్ట్ వన్. చూడండి, ఇప్పుడు ఇక్కడ రియాక్షన్ విత్ ఇథైల్ ఆల్కహాల్ జరిగినప్పుడు ఈ బ్రోమిన్ అనేది ఇక్కడ నుంచి సెపరేట్ అయిపోవాలి. ఓకేనా? బ్రోమిన్ సెపరేట్ అయిపోతే చూడండి మీకు డబుల్ బాండ్ ఫార్మేషన్ ఈ రెండిట్ల మధ్యలోనైనా రావచ్చు, లేకపోతే ఈ రెండిట్ల మధ్యలోనైనా రావచ్చు. అప్పుడు ఏదైనా ఒకటే అవుతుంది. ఓకేనా? మీరు డబుల్ బాండ్ ఇక్కడైనా వేసుకోవచ్చు, ఇక్కడైనా వేసుకోవచ్చు, ఏదైనా ఒకటే. ఎందుకంటే ఇక్కడ మీకు same type of hydrogens, either side of the bromine atom you are finding same type of hydrogens. అందుకే మీకు ఒకటే ఒక ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఒకటే ఒక ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. ఆ ప్రోడక్ట్ వచ్చేసి మిథైల్ సైక్లోహెక్సీన్ ప్లస్ HBr. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేసులో వచ్చేసి ఇక్కడ ఏమన్నాడు? 2-chloro-2-methyl బ్యూటేన్ అన్నాడు. 2-chloro-2-methyl 1 2 3 4 బ్యూటేన్. సో ఇప్పుడు క్లోరో ఇక్కడ కనెక్ట్ అయ్యింది సెకండ్ కార్బన్కి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బీటా కార్బన్స్, ఇది ఆల్ఫా కార్బన్ కదా, టు విచ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బీయింగ్ కనెక్టెడ్. క్లోరిన్ కనెక్ట్ అయి ఉన్న కార్బన్ ఆల్ఫా కార్బన్కి పక్కనున్నవి. సో ఇక్కడ మీకు ఇది కూడా బీటా కార్బనే. సో మీకు ఇదొక బీటా కార్బన్, పైన ఉన్నది కూడా ఒక బీటా కార్బన్. సో మీకు దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ గెట్టింగ్ డబల్ బాండ్ హియర్, and there is also a chance for getting double bond here or else here.
సో ఆ మిథైల్ సబ్స్టిట్యూయెంట్లో ఉంది కాబట్టి దాన్ని సబ్స్టిట్యూయెంట్ లాగే ఉంచుదాం. మీరు కార్బోకాటయాన్ రీఅరేంజ్మెంట్ చేసుకుంటే కూడా మీకు స్టేబుల్ కార్బోకాటయాన్ అనేది ఫామ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుని, ఆల్రెడీ 3 డిగ్రీ కార్బోకాటయాన్ ఉందనుకోండి రీఅరేంజ్మెంట్ అవసరం లేదు, అంటే మిథైల్ షిఫ్ట్, హైడ్రైడ్ షిఫ్ట్ ఇలాంటివి అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ ఈ మిథైల్ గ్రూప్ యాస్టీస్గా ఉంచండి. డబుల్ బాండ్ ఇక్కడైనా రావచ్చు, ఇక్కడైనా రావచ్చు. సో ఇక్కడ వస్తే ఫామ్ అయినది ఫస్ట్ ప్రోడక్ట్, డబుల్ బాండ్ ఇక్కడ వస్తే ఫామ్ అయినది సెకండ్ ప్రోడక్ట్. ఇయర్ 2 బీటా కార్బన్స్ ఆర్ దేర్. నేను 2 చెప్తున్నాను, ఇక్కడ కూడా బీటా కార్బనే ఇది కూడా, కానీ దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ వాట్ సబ్స్టిట్యూయెంట్. సో నేను దానిలాగే ఉంచుకుంటున్నాను, దాన్ని మార్చట్లేదు. షిఫ్టింగ్ అనేది జరగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే స్టెబిలిటీ ఆల్రెడీ అక్వైర్ అవుతుంది. ఓకేనా? సో చూడండి, ఇక్కడైనా డబుల్ బాండ్ రావచ్చు, ఇక్కడైనా డబుల్ బాండ్ రావచ్చు. సపోజ్ ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది అనుకోండి, చూడండి ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది అనుకోండి, 2 మిథైల్ బ్యూట్ 1 ఈన్ విల్ ఫామ్. ఓకే, సో అలాగే ఇక్కడ డబుల్ బాండ్ వచ్చింది అనుకోండి, 2 తర్వాత డబుల్ బాండ్ వచ్చింది అనుకోండి, 2 మిథైల్ బ్యూట్ 2 ఈన్. సో ఇప్పుడు ఇందులో బ్యూట్ 2 ఈన్ ఈజ్ ద మేజర్ ప్రొడక్ట్. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మేజర్ ప్రొడక్ట్? బికాస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ సబ్స్టిట్యూటెడ్ ప్రొడక్ట్. ఓకేనా? బ్యూట్ 2 ఈన్, సెకండ్ దాంట్లో 2 అని రాసుకున్నాను. ఓకే, దిస్ ఈస్ మోస్ట్ సబ్స్టిట్యూటెడ్ ప్రొడక్ట్, బ్యూట్ 2 ఈన్. ఓకే, బ్యూట్ 1 ఈన్ ఈజ్ లీస్ట్ సబ్స్టిట్యూటెడ్ ప్రొడక్ట్. సో లీస్ట్ సబ్స్టిట్యూటెడ్ ప్రొడక్ట్, మోస్ట్ సబ్స్టిట్యూటెడ్ ప్రొడక్ట్. ఓకేనా? సబ్స్టిట్యూటెడ్ అంటే మీకు ఆల్ఫా కార్బన్స్, ఐ మీన్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కువ ఉండేది మోస్ట్ సబ్స్టిట్యూటెడ్ ప్రొడక్ట్. ఓకేనా? ఆల్ఫా హైడ్రోజన్స్. ఓకే, మీరు ఇక్కడ చూడండి డబుల్ బాండెడ్ ఏరియా, దిస్ ఈజ్ యువర్ డబుల్ బాండెడ్ ఏరియా. ఓకే, సో ఈ డబుల్ బాండెడ్ ఏరియాకి ఇటుపక్క ఇదొక ఆల్ఫా హైడ్రోజన్, ఇదొక ఆల్ఫా హైడ్రోజన్ అంటే కార్బన్, అండ్ అంటే యు ఆర్ గెటింగ్ 6 ఆల్ఫా హైడ్రోజన్స్ హియర్. యూ కెనాట్ సీ ఐ థింక్ ఇఫ్ ఐ రైట్ ఇట్ డౌన్. ఓకే, సో సెకండ్ ప్రోడక్ట్లో యు ఆర్ ఫైండింగ్ 6 ఆల్ఫా హైడ్రోజన్స్. 6 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయంటే ఇట్ ఈస్ మోస్ట్ సబ్స్టిట్యూటెడ్. అదే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఒకటే, ఇది డబుల్ బాండెడ్ ఏరియా, దానికి పక్కన ఉన్నది కదా ఆల్ఫా, అంటే 2 హైడ్రోజన్స్ ఓన్లీ ఆర్ దేర్. ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్ ఆల్ఫా ఉంది కాబట్టి మీకు కన్సిడర్ చేసుకుంటే 3 + 2 5 ఓన్లీ ఆర్ దేర్. సో బ్యూట్ 2 మిథైల్ బ్యూట్ 1 ఈన్లో 5 ఆల్ఫా హైడ్రోజన్సే ఉన్నాయి, వెరాజ్ 2 మిథైల్ బ్యూట్ 2 ఈన్లో మీకు 3 + 3 + 3 అంటే 9 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. సో హవెవర్ బ్యూట్ 2 ఈన్కే మోస్ట్ సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ అవుతుంది. సో లీస్ట్ సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ హాఫ్మ్యాన్ ప్రోడక్ట్. లీస్ట్ సబ్స్టిట్యూటెడ్ ఈజ్ కాల్డ్ as what? హాఫ్మ్యాన్ ప్రోడక్ట్. అండ్ మోస్ట్ సబ్స్టిట్యూటెడ్ ఈజ్ కాల్డ్ as సెడ్జెఫ్ ప్రోడక్ట్. ఓకేనా? సెడ్జెఫ్ ప్రోడక్ట్. లీస్ట్ సబ్స్టిట్యూటెడ్ ఈజ్ కాల్డ్ as హాఫ్మ్యాన్ ప్రోడక్ట్ and most substituted product is called as సెడ్జెఫ్ product. ఓకే, సో సెడ్జెఫ్ ప్రోడక్ట్ ఫామ్ అయిన ప్రోడక్టే మేజర్ ప్రోడక్ట్ అనమాట. ఓకేనా? అంటే 2 మిథైల్ 2 బ్యూట్ 2 ఈన్ ఈజ్ మేజర్ ప్రోడక్ట్, వేరాజ్ 2 మిథైల్ బ్యూట్ 1 ఈన్ ఈజ్ ద మైనర్ ప్రోడక్ట్. ఓకే, సో ఇక్కడ అడిగాడు కదా, ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఐడెంటిఫై ద మేజర్ ఆల్కీన్ అని కూడా అడిగాడు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ మోస్ట్ సబ్స్టిట్యూటెడ్ ఈజ్ కాల్డ్ వాట్? సెడ్జెఫ్ ప్రోడక్ట్. And least substituted is called what? Hoffman product. So most substituted and మనం ఎప్పుడు అంటాము? The one which is having more number of alpha hydrogens. Least substituted is having less number of alpha hydrogens. Okay, so 2 products form అవ్వడానికి ఛాన్స్ ఉన్నప్పుడు సెడ్జెఫ్ రూల్ అనేది మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో అకార్డింగ్లీ మేజర్ అండ్ మైనర్ ప్రొడక్ట్స్ యూ కెన్ ఐడెంటిఫై. ఓకే, సో దిస్ ఈస్ యువర్ క్వశ్చన్ నెంబర్ 6. ప్లీజ్ నోట్ డౌన్. So question number 7 చూడండి. Write the mechanism of the following reaction N-butyl bromide with KCl. సో N-butyl bromide అంటే ఏంటి? 1 2 3 4. ఓకేనా? బ్రోమోబ్యూటేన్ అనమాట ఇది. N-bromobutane ఆర్ N-butyl bromide, ఎనీథింగ్ సేమ్. సో ఇది బ్రోమిన్ అనేది ఫస్ట్ డిగ్రీ 1 డిగ్రీ కార్బన్కి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి సో 1 డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటారు దీనికి. సో 1 డిగ్రీ ఆల్కైల్ హ్యాలైడ్ ఫాలోస్ విచ్ టైప్ ఆఫ్ మెకానిజం? SN2 mechanism. Okay, so this reaction follows SN2 mechanism. So SN2 mechanism అంటే it happens in one step only. సో 1 step only అంటే డైరెక్ట్గా ట్రాన్సిషన్ స్టేటే రిప్రజెంట్ చేయాలి. సో జనరల్గా when these two N-butyl bromide plus KCl రెండు యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే
సి హియర్ ఎన్ బ్యూటైల్ బ్రోమైడ్ మనం స్ట్రక్చర్ ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే ఒక కార్బన్కి ఓకేనా, ఇప్పుడు ఈ కార్బన్కి బ్రోమిన్ ఒక పక్క కనెక్ట్ అయ్యి ఉంది, హైడ్రోజన్ రెండు పక్కల 2 హైడ్రోజన్లు ఒక బ్రోమిన్, ఇదంతా కలిపి ఒక C3H7. ఓకేనా, అదే ఇలా రాసుకున్నాం చూడండి. ఈ కార్బన్కి ఈ 1 డిగ్రీ కార్బన్కి ఒక బ్రోమిన్, ఓకేనా, ఓకే, అండ్ దెన్ 2 హైడ్రోజన్లు 2 హైడ్రోజన్స్ పైన ఒకటి కింద ఒకటి వేసుకున్నాం. ఈ చైన్ అంతటిని కలిపి C3H7 అని రాసుకున్నాం. ఓకే, సో ఎన్ బ్యూటైల్ బ్రోమైడ్ హ్యాస్ టు బి రిటర్న్ లైక్ దట్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద ట్రాన్సిషన్ స్టేట్ ఫార్మేషన్. సో ఇప్పుడు ఇలాగా KCN ఏమైంది, K+CN- అయింది. సో CN- వచ్చేసి న్యూక్లియోఫైల్ అనమాట. సో ఆ న్యూక్లియోఫైల్ వచ్చేసి ఈ సబ్స్ట్రేట్ని అటాక్ చేస్తున్నప్పుడు ఈ కనెక్షన్ CN ఈజ్ గెటింగ్ కనెక్టెడ్ టు దిస్ కార్బన్ యాజ్ వెల్ యాజ్ లీవింగ్ గ్రూప్ బ్రోమిన్ ఈజ్ లీవింగ్ ఆల్సో. ఓకేనా, ఇటుపక్క నుంచి బ్రోమిన్ ఏమో లీవింగ్ గ్రూప్లో లీవ్ అయిపోతుంది, ఇటుపక్క నుంచేమో CN కనెక్ట్ అయిపోతుంది. ఎట్ ఏ సేమ్ టైమ్ బోత్ ఆర్ హ్యాపెనింగ్. దట్ ఈస్ వై యూ కాల్ దట్ స్టేట్ యాజ్ వాట్, ట్రాన్సిషన్ స్టేట్. సో SN2 మెకానిజంలో మీకు ట్రాన్సిషన్ స్టేట్ అనేది కనబడుతుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చి దీనికి కనెక్ట్ అయిపోయింది చూడండి. ఇక్కడ CN గెట్స్ కనెక్టెడ్ టు C, Br బయటికి వెళ్ళిపోయింది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ Br-. సో ఆ ఫామ్ అయిన Br- ఈ K+తో రియాక్ట్ అయిపోయి KBr ఫామ్ అవుతుంది. Okay, so this is the mechanism in which N-butyl bromide reacts with KCN. It undergoes what? SN2 mechanism. Why we call it as SN2 mechanism? Because the alkyl halide is 1 degree alkyl halide, and always 1 degree alkyl halide favors the formation of SN2 mechanism. Okay, now so that's why it undergoes what? SN2 mechanism. Okay, so please note down. ఇలాంటి క్వశ్చన్స్ చిన్నగా ఈజీగా అయిపోతాయి అన్నమాట. సో మీరు ఒకసారి ఇలాంటివి చూస్ చేసుకుంటే ఒక ఈక్వేషన్ ఉంటుంది, పాయింట్స్ ఉంటాయి, ఓకే, మీకు రిప్రజెంటేషన్ ఉంటుంది. సో ఇవి చూసేసి ఈ చైల్డ్కి అన్నీ వచ్చు అని ఆ ఎగ్జామినర్కి ఐడియా వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు పక్కాగా చూస్ చేసుకొని ఆన్సర్ చేస్తే ఓకే, కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలగాలి. అప్పుడైతేనే ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకే, మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేస్తే ఆ రిఫ్లెక్షన్ మీరు రాసే ఆన్సర్లో కూడా పడుతుంది. అదర్వైజ్ కన్ఫ్యూజన్లో ఉన్నారనుకోండి, అగైన్ ఇట్ విల్ గో విత్ ద విండ్. ఓకే, సో బీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. See here, question number 8 చూడండి. Write the mechanism of dehydrohalogenation of 2-bromobutane. So dehydrohalogenation అంటే ఏంటంటే రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హాలోజన్. So it generally follows what? E2 mechanism using a strong base like KOH. So ఇప్పుడు ఇది 2-bromobutane అనమాట. ఓకేనా, 2-bromobutane, this is the compound which is given to us. So when reacts with alcoholic KOH, there is a chance for the formation of 2 products. The first one is 1-bromobutane, first one is but1ene, which is considered to be the minor product, and second one is but2ene, which is considered to be the major product. Okay, దాంతో పాటు KBr and water also will be coming out. So ఇక్కడ మనకు మేజర్ ప్రోడక్ట్ ఏంటి, but2ene. Because it is according to jet safe rule, most substituted product is considered to be the major product. Okay, so ఇది మనకి but2ene. ఓకే, నేను but2ene బదులు Br రాసినట్టున్నాను, ఒక్కసారి జస్ట్ విల్ చేంజ్ దిస్. ఓకే, but2ene ఈజ్ కన్సిడర్డ్ టు బి ద మేజర్ ప్రొడక్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు తీసుకున్న సబ్స్ట్రేట్, ఓకే నేను కరెక్ట్గానే వేసాను, మీరు తీసుకున్న సబ్స్ట్రేట్ ఏంటి, 2-bromobutane కదా. మీరు తీసుకున్న సబ్స్ట్రేట్ వచ్చేసి 2-bromobutane. ఈ 2-bromobutane అనేది ఇట్ ఈస్ హ్యావింగ్ అ కైరల్ కార్బన్. సో కైరల్ కార్బన్ ఎప్పుడైతే ఉందో దెన్ ద స్టీరియోకెమిస్ట్రీ ఆఫ్ దట్ పర్టికులర్ సబ్స్టెన్స్ విల్ హ్యావ్ 2 సబ్స్టెన్సెస్, ఎనాన్షియోమర్స్ అనేవి ఉంటాయి, లేకపోతే ఇక్కడ 2 ఐసోమర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా, ఒక కైరల్ కార్బన్ ఉంది అంటే ఇట్ కమ్ అక్రాస్ ద ప్రోడక్ట్ విల్ హ్యావ్ 2 types ఆఫ్ ఐసోమర్స్. but2ene ఈజ్ అ ప్రొడక్ట్, మేజర్ ప్రొడక్ట్ వచ్చేసి but2ene. సో but2ene మనం 2 రకాలుగా రాసుకోవచ్చు అగైన్. ఓకే, విచ్ ఆర్ లైక్ సిస్ అండ్ ట్రాన్స్. ఓకేనా, మనకి కైరల్ కార్బన్ ఉంది, వచ్చిన ప్రోడక్ట్కి స్టీరియోకెమిస్ట్రీ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా, వచ్చిన ప్రోడక్ట్కి స్టీరియోకెమిస్ట్రీ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే వచ్చిన ప్రోడక్ట్ 2 types ఆఫ్ ఐసోమర్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, స్టీరియోకెమిస్ట్రీ. ఇన్ స్టీరియోకెమిస్ట్రీ we take cis and trans 2-butene isomers.
ఓకేనా. ఫామ్ అయిన మేజర్ ప్రోడక్ట్ ఏంటి, బ్యూటూయిన్. సో బ్యూటూయిన్ని మనం సిస్ బ్యూటూయిన్గా రాసుకోవచ్చు, ట్రాన్స్ బ్యూటూయిన్గా రాసుకోవచ్చు. సో ఈ రెండిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్ బ్యూటూయిన్ ఈజ్ more stable in comparison to cis butene because the bulky methyl groups are on the opposite side, okay na, which minimizes the steric repulsion. Okay, bulky groups opposite side lo undadam valna it minimizes the steric repulsion. Okay, so మీకు మేజర్ ప్రోడక్ట్ ఫార్మేషన్లో మేజర్ ప్రోడక్ట్ వచ్చేసి బ్యూటూయిన్. స్టీరియో కెమిస్ట్రీలో బ్యూటూయిన్ సిస్ కింద ట్రాన్స్ కింద రెండిట్ల కింద ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ పాయింట్సే రాసాం అనమాట. ఓకే, సో దిస్ ఇస్ యువర్ క్వశ్చన్ నెంబర్ 8. సో క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. డిస్క్రైబ్ ద స్టీరియోకెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ హైడ్రాలిసిస్ ఆఫ్ 2-bromobutane. ఓకే, 2-bromobutaneకి హైడ్రాలిసిస్ చేస్తే ఆ వచ్చే ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అది మనం రాయాల్సి ఉంటుంది అనమాట. స్టీరియోకెమికల్ ఎఫెక్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్పాల్సింది ఏంటంటే ద స్టీరియోకెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ 2-bromobutane. ఇది 2-bromobutane, ఇది ఆప్టికల్లీ యాక్టివ్ ఎందుకంటే ఒక కైరల్ సెంటర్ ఉంది. ఇదే సేమ్ థింగ్ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 7 ఆల్సో. ఓకేనా, సేమ్ థింగ్ రిపీట్ అవుతున్నాయి చూడండి, సేమ్ ట్రెండ్ ఫాలో అవుతాం అనమాట ఇక్కడ మనం. ఓకే, 2-bromobutane డిపెండ్స్ ఆన్ ద రియాక్షన్ కండిషన్స్. సపోజ్ ఇఫ్ ఇట్ మే గివ్ అన్ ఇన్వర్షన్ ప్రొడక్ట్ ఇఫ్ ఇట్ ఫాలోస్ SN2 మెకానిజం. కంప్లీట్గా ఇన్వర్షన్ ప్రొడక్ట్ అనేది వస్తుంది ఎప్పుడు, ఇఫ్ ఇట్ ఫాలోస్ SN2 మెకానిజం. ఓకే, ఎందుకంటే ఇది 2 డిగ్రీ కదా, దిస్ కార్బన్ ఇటు పక్క ఒకటి ఇటు పక్క ఒకటి ఉంది కాబట్టి 2 డిగ్రీ. 2 డిగ్రీ అంటే 1 డిగ్రీకి 1 డిగ్రీ అయితే కంప్లీట్గా SN2 ఫాలో అవుతాయి, 3 డిగ్రీ అయితే కంప్లీట్గా SN1 ఫాలో అవుతాయి. కానీ ఇది 2 డిగ్రీ. ఓకేనా, 2 బ్రోమో అయినప్పుడు మీకు 2 డిగ్రీ ఉంది అంటే అది SN1 అయినా ఫాలో అవ్వచ్చు, SN2 అయినా ఫాలో అవ్వచ్చు. ఓకే, SN1 ఫాలో అయిందనుకోండి ఇట్ గివ్స్ రేస్మిక్ మిక్స్చర్, SN2 ఫాలో అయిందనుకోండి ఇట్ గివ్స్ ఇన్వర్షన్ ప్రోడక్ట్. ఓకే, సో ఇప్పుడు ఇది aqueous NaOHతో రియాక్ట్ అయినప్పుడు ఓకేనా 2-bromobutane when reacts with aqueous NaOH it gives what, 2-butanol plus NaBr. Okay, this is called as nucleophilic substitution reaction. Okay, so it formed a product what, 2-butane-2-ol. ఓకేనా, butane-2-ol. సో ఈ butane-2-ol అనేది మళ్ళీ ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ కైరల్ కార్బన్. ఓకేనా, ఇక్కడ స్టార్ పెట్టుకున్నాం అంటే ఏంటి, ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ కైరల్ కార్బన్. సో కైరల్ కార్బన్ ఉంది అంటే ఇట్ కెన్ ఫార్మ్ ఎనాన్షియోమర్స్. ఓకేనా, ఆ ఎనాన్షియోమర్స్ S ఫార్మ్, రెక్టస్ సినిస్టర్. ఓకే, RS నామెన్క్లేచర్లో 2 ఐసోమర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకే, ప్రొడక్ట్ ఈస్ butane-2-ol. ఓకే, R ఫార్మ్ ఆఫ్ butane-2-ol వస్తుంది, S ఫార్మ్ ఆఫ్ butane-2-ol కూడా వస్తుంది. అంటే those two will form in an equimolar mixture of those two. You call it as racemic mixture. Equimolar mixture of R and S forms. You call it as what? Racemic mixture. Okay, so రెండు enantiomers form అవుతాయి, R and S enantiomers, which yields a racemic mixture. So racemic mixture of what? Plus or minus butane-2-ol. ప్లస్ మైనస్తో రిప్రజెంట్ చేస్తాం. RSనే ప్లస్ అంటే మీకు టు ద రైట్ సైడ్, ఓకేనా, క్లాక్ వైజ్ డైరెక్షన్, అండ్ మైనస్ అంటే టు ద లెఫ్ట్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, సో ఇలా 1:1 రేషియో ఆఫ్ ఈక్విమోలార్ మిక్స్చర్ ఆఫ్ RS నామెన్క్లేచర్ అంటే RS ఐసోమర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో రేస్మిక్ మిక్స్చర్ అంటే నేను ఈ పాయింట్ దేన్ని బేస్ చేసుకుని ఇచ్చినట్టు, SN1 ఫాలో అయితే ఇది వస్తుంది అనమాట. అదే SN2 ఫాలో అయిందనుకోండి కంప్లీట్లీ ఇన్వర్షన్ ప్రోడక్టే వస్తుంది. ఓకేనా, అది ఇక్కడ ఆల్రెడీ మనం రాసాం. ఇఫ్ ఇట్ ఫాలోస్ SN2 మెకానిజం యూ విల్ గెట్ కంప్లీట్లీ ఇన్వర్షన్ ప్రోడక్ట్. ఓకే, ఇఫ్ ఇట్ ఫాలోస్ SN1 మెకానిజం ఇట్ గివ్స్ రేస్మిక్ మిక్స్చర్. ఓకే, సో రేస్మిక్ మిక్స్చర్ ఈజ్ ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ డ్యూ టు వాట్, ఎక్స్టర్నల్ కాంపన్సేషన్. ఇది ఇంతకుముందు కూడా మనం చదివాం. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ నెంబర్ 9. ప్లీజ్ నోట్ డౌన్. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి 10th క్వశ్చన్. రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ SN1 అండ్ SN2 రియాక్షన్స్. చూడండి, SN1 SN2. SN1 ఈజ్ అ 2-step మెకానిజం, ఎందుకంటే ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటయాన్ ఒకటి ఉంటుంది, దెన్ అటాక్ ఆఫ్ న్యూక్లియోఫైల్ ఒకటి ఉంటుంది. 2 steps ఉంటాయి. కానీ SN2లో ఒకటే స్టెప్, ట్రాన్సిషన్ స్టేట్ ఫార్మేషన్ అనమాట. ఓకే, ఇట్స్ అ యూనిమోలిక్యులర్ రియాక్షన్ బికాస్ రేట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్. ఇట్ ఈస్ బైమాలిక్యులర్ రియాక్షన్.
ఎందుకంటే రేట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ యాజ్ వెల్ యాజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద న్యూక్లియోఫైల్ ఆల్సో. అందుకని SN2 ఈజ్ బైమాలిక్యులర్. ఇంకా థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రొడక్ట్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ బై ద ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటయాన్. ఇక్కడ ఇంటర్మీడియట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది, కార్బోకాటయాన్ ఇంటర్మీడియట్ ఫామ్ అవుతుంది ఎక్కడ SN1లో, ఇక్కడ ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుంది. ఓకే, దెన్ ఫేవర్డ్ బై పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్ వెరాజ్ SN2 రియాక్షన్స్ ఆర్ ఫేవర్డ్ బై పోలార్ ఏప్రోటిక్ సాల్వెంట్స్. ఓకేనా, పోలార్ ప్రోటిక్, పోలార్ ఏప్రోటిక్, రిమెంబర్. అండ్ దెన్ రేస్మైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ కేస్ ఆఫ్ SN1 రియాక్షన్, ఈక్విమోలార్ మిక్స్చర్ ఆఫ్ what we call both retention as well as inversion product. Okay, so it is called as racemization. So racemization takes place in case of SN1 reactions if you find what chiral carbon in the substrate, and in case of SN2 reactions inversion in configuration takes place and you call that as Walden inversion. Okay, remember. So here 3 degree alkyl halides are more favorable. So 3 degree greater than 2 degree greater than 1 degree. Here in case of SN2 reactions 1 degree alkyl halides are more favorable to form SN2 mechanism. Okay, so these are the differences between SN1 and SN2 reactions. It's also a very 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 important question. Okay, so ఇదైతే ఖచ్చితంగా 4 మార్క్స్కి రావచ్చు. సో మీరు ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా 4 మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పటి వరకు డీల్ చేసిన అన్ని 10 క్వశ్చన్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఇందులోంచి అయితే ఖచ్చితంగా మీకు 2 క్వశ్చన్స్ చాలా ఎక్కువగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్లీజ్ రిమెంబర్ ఆల్ ద క్వశ్చన్స్, రైట్ అండ్ ప్రాక్టీస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.